వారి దేవుడా వారి దేవుడా వారి వారి దేవుడా వారి దేవుడా. బాగా దాహం వేస్తుంది, ఎక్కడైనా కొట్టు దగ్గర. అలాగా, ఈ దగ్గరలోనే ఒక కొట్టుంది, అక్కడ ఆపుతాను. సరే. ఇదేదో తమిళ ట్యూన్లా ఉందే, ఎందుకు వచ్చిన గొడవ? తిన్నగా వెళ్ళిపోదాం. అరే రెక్సో వారి దేవుడా. కరోలినా, మనం వస్తామని తెలిసే ఇల్లు బార్లా తెలిసి ఉంచారు. కరోలినా కూర్చోవే, వెళ్ళి కూర్చో. ఏంటి ఎవరు కనపడడం లేదు? ఏంటి ఫోటో పగిలుంది? కరోలినా, మధ్యలో ఇదొకటి. ఏంటి వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి? మీరు ఇక్కడే ఉన్నారా? నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమ్మా, నువ్వేంటి దెయ్యం పట్టినట్టు అలా కూర్చున్నావు? కరో కరో, ఏంటమ్మా పాపకు ఒంట్లో బాగోలేదా? విరోచనాలు అవుతున్నాయా? డిసెంట్రీ, అడ్డమైనవి కొనిపెట్టకూడదని నీకు తెలీదా? కరోలినా, కరో 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 కరో. భయం, అన్నిటికీ భయం. పిల్లలకు నన్ను చూస్తే చాలా చాలా భయం. కరో కరో కరో. నాకు పిల్లల్ని చూస్తే చాలా భయం. వెళ్ళరా వెనక్కి. పోతున్నా, వెళ్ళరా వెనక్కి. పోయాను. ఎందుకురా వచ్చావు? కాపాడడానికి వచ్చావా? లేదు, ఒక్కసారి ఇల్లు చూద్దామని వచ్చాను. నువ్వేవైనా హీరోవా? కామెడీ. పేరేంట్రా? పులి. కోమరం పులి కళ్యాణ్. టోపీ తీరా. చలేస్తుంది. టోపీ తీ. మీ మమ్మీ భయపడుతుంది. తను భయంతోనే ఉందిరా. తీరా అంటే నన్ను వదిలే. అదిగో అక్కడుంది. నీకేం కావాలి? స్ట్రాంగ్ గా టీ చెప్పు. 2 టీలు ఇవ్వండి. కాఫీ పెట్టివ్వవే. రావే. కాఫీ అడిగేది ఇప్పుడు చూస్తున్నాను.
కామెడీలు చేయకండి సార్, వెళ్ళండి సార్. బాబు, ఏంటి టీ కావాలా? ఒక నిమిషం మాస్టర్, వీళ్ళకు ముట్టీలు ఇవ్వు. నేను చెప్పేది నిజం. నువ్వు థామస్ కొడుకువే కదా? మీ యొక్క జెనిఫర్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఏం జరిగిందో వివరంగా చెప్తాను, నాతో రండి. ఏమిటి, నొప్పిగా ఉందా? ఇలాగే కదా నాకు నొప్పెట్టుంటుంది. నాతో పాటు ఈ బొమ్మ ఉంటే నేను ఎవ్వరికీ కనిపించను, దెయ్యం కూడా నన్ను రేయ్, ఏంట్రా ఎస్కేప్ అవుదామని చూస్తున్నావా? అయ్యో, నువ్వేంటమ్మా కాఫీ పెట్టుకుంటూ ఇక్కడ కూర్చున్నావు? బాగా ఆకలిగా ఉంది, నేను ఏదైనా తినరానా? ఎందుకురా ఇక్కడికొచ్చావు? మా ఊరు పోలేరబ్బ జాతరకి చందాలు వసూలు చేయడానికి వచ్చాను, చాలా వసూలు అయిపోయాయి. వెళ్ళరానా? రేయ్, ఇప్పుడెందుకు వచ్చావురా? బుద్ధి తక్కువ రెక్స్ని కలవడానికి వచ్చాను, తను లేడు, నేను వెళ్ళనా? ఎవడ్రా వాడు? రెక్స్ ఎవరో నీకు తెలీదా? అయితే నేను కూడా నీకు తెలిసే అవకాశం లేదు. మరి సెలవా, వెళ్ళొస్తా. రేయ్, ఏంటి? ఆ బొమ్మని కింద పడేసి పోరా. నువ్వు దెయ్యాన్ని అంత తొందరగా నిన్ను వదిలిపెడతానంటే? నేనంటే నీకు నచ్చదు కదా? ఇప్పుడు చూసేవా? నువ్వు ప్రాణంగా చూసుకునే నీ కూతురు రూపంలో నీ మీద పొగ తీర్చుకోవడానికి వచ్చాను. కావ్య, వదిలే కావ్య, ప్లీజ్. ఏంటి, భయంగా ఉందా? ఇలాగే కదా నేను నిన్ను బతిమాలాను, విన్నావా? వినలేదు. బాబు, ఒకే రూపంలో 7 ఉంటారని విన్నాను, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాను. అర్థం కాలేదు స్వామి. ఇదిగోండి స్వామీజీ. ఇది చూడు, అంతా తెలుస్తుంది. అచ్చా నాలాగే ఉంది. ఆ ఫోటోలో ఉన్నది నువ్వనుకుంటున్నావా అమ్మా? కాదమ్మా, ఆ అమ్మాయి పేరు కావ్య. చచ్చిపోయిన కావ్య ఆత్మ తనని భయపెడుతుందని జెన్నీ వాళ్ళ నాన్నతో చెప్పింది. కావ్య ఆత్మ వల్ల తన కూతురికి ఎటువంటి ఆపద రాకూడదని థామస్ నాతో చెప్పారు. నేను కాలపది చేసి మంత్రించిన 2 కోడిగుడ్లను ఆయనకిచ్చాను. వాటిల్లో ఒకటి ఆ అమ్మాయి సమాధిలోను, రెండోది వాళ్ళ ఇంట్లోనూ పెట్టమని చెప్పాను. థామస్ నేను చెప్పినట్లు చేశాడు. కానీ ఇప్పుడు ఆ మంత్రించిచ్చిన 2 గుడ్లు పగిలిపోయాయి. ఇది నేను నమ్మలేకపోతున్నాను స్వామి. నమ్మి తీరాలి బాబు. ఇప్పుడు కూడా మీ అక్కయ్య చాలా ప్రమాదంలో ఉంది.